అనంతపురం జిల్లా హనకనహల్లో రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లి ఎస్పీ కలెక్టర్ పరిశీలన చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య గొడవే రథం దగ్ధానికి కారణమని ఎస్పీ తెలిపారు. సాయంత్రంలోగా ఘటనపై సీఎంకు నివేదిక ఇస్తామని వివరించారు. అనంతపురం జిల్లా హనకల్ హల్కు సంబంధించి రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనా స్థలానికి వెళ్లి ఎస్పీ కలెక్టర్ పరిశీలన చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రెండు గ్రూపుల మధ్య గొడవే రథం దగ్ధానికి కారణమని ప్రాథమికంగా ఎస్పీ తెలిపారు. సాయంత్రంలోగా ఘటనపై సీఎంకు ఒక నివేదిక ఇస్తామని కూడా ఆయన వివరించారు. కనేకల్ మండలం హనకనహల్లో రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించారు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. రథానికి నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రథం దగ్ధమైన సంఘటన తర్వాత గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కనేకల్లో మండలం పెనకలపాల్లో మనం చూస్తున్న ఏదైతే ఉందో రథం పాక్షికంగా దగ్ధమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని అడిగి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మన వద్ద జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఘటన కారణం ఏమి, ఇక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. సీఎం కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఇక్కడికి వచ్చారని ఏం తెలిసింది? మొట్టమొదటిగా పొద్దునుంచి నేను ఎస్పీ గారు ఈ ఒక సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాము. అప్పటికప్పుడు గ్రామ స్థాయి కావచ్చు మండల స్థాయి వాళ్ళ నుంచి రిపోర్ట్ తెచ్చుకున్నాము. సో ఇంకా డీటెయిల్గా క్షుణ్ణంగా కూడా చూస్తూ ఉండగా మధ్యరాత్రి దాదాపు 12:30 12:45 మధ్యలో ఇక్కడ నింపు పెట్టడం జరిగింది. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని గుర్తించి మిగతా వాళ్ళని అలర్ట్ చేసి వెంటనే దాన్ని ఓపెన్ చేసి ఇది ఆపడం జరిగింది. సార్, ఈ ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మీ పరిధిలో ఉన్న ఎన్విరాన్మెంట్కి సంబంధించి రథాల వద్ద ఎలాంటి బందోబస్తు సంబంధించి పోలీసులు మీరు సమన్వయం చేసుకుని ఎలాంటి భద్రత ఏర్పాటు చేయబోతున్నారు? ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ అని నేను చెప్తానంటే ఇప్పుడు ఇట్లా గతంలో కూడా ఎక్కడ మనము వినింది లేదు. ఇక్కడ కూడా ఈ గ్రామంలో కూడా చూసుకుంటే పీస్ఫుల్ హిస్టరీ ఉంది. ఒక వేగ్ ఇన్సిడెంట్ అని మనం చెప్పచ్చు. గనక నిఘా అనేది ఎక్కడ కూడా ఉంటే మేలే. ఇప్పుడు గవర్నర్ సీఎం గారు చెప్తున్నట్టు సీసీ కెమెరాస్ వెంటనే ఈరోజు ఆదేశాలు ఇస్తాను. అంటే అన్ని ఆలయాలు ఎదురుగా మూమెంట్ ఎక్కడ ఉంటుంది, జనసందడి ఎక్కడ ఉంటుంది, అసెట్స్ ఎక్కడ ఉంటాయి, అక్కడ సీసీ కెమెరాతో కవర్ చేయటం. ఈ ఇన్సిడెంట్ ఇట్లా అవుతుంది అనేది కాదు, యాజ్ సచ్ ఇట్స్ ఎ గుడ్ మెజర్. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఇప్పుడే తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం జిల్లా ఎస్పీ జగదీష్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఉదయం నుంచి ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి ఉంది. సార్, ప్రాథమికంగా ఏం గుర్తించారు? ఎందుకంటే ఈ గ్రామంలో గొడవలు లేవని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏం గుర్తించారు? మీ నోటీస్కి ఏమొచ్చారు? బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అండ్ పబ్లిక్ బిహేవియర్ అండ్ ముందు నుంచి ఉన్నటువంటి ప్రీవియస్ ఇష్యూస్ని దృష్టిలో ఉంచుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని మనము సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రోగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. బేసింగ్ ఆన్ దాట్ మనము ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మీ ఘటనా స్థలం సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా చూసిన పరిస్థితి ఉంది. ఎలాంటి అంటే మీకు ఏమైనా ప్రాథమికంగా ఏమైనా గుర్తించారా? ఏం డైరెక్షన్ ఇచ్చారు ఇక్కడ? బేసింగ్ ఆన్ ప్రిలిమినరీ ఇన్పుట్స్ మనకు ఇక్కడ లాక్ అది బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత ఒక కర్రకి ఇన్నవేర్ అది పెట్టి దానివల్ల అగ్గి అంటించడం జరిగింది. సో ఇవన్నీ ఇన్పుట్స్ బేసిస్ మీద మనకు మార్నింగ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంతమంది హౌసెస్ దగ్గరికి కూడా డాగ్ వెళ్ళడం జరిగింది. సో బేసింగ్ ఆన్ ఆల్ దీస్ ఇన్పుట్స్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఫర్దర్. ప్రస్తుతం మనం చూస్తున్న కనేకల్ పెనకలపాల్లో రథం కాలిన ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇవాళ సాయంకాలం లోపల సీఎంకి ఒక నివేదిక కూడా అందించారు.